సో మా వైఫ్కి అర్జెంట్గా ఒక వర్క్ పడింది అనమాట. సో డ్యూటీకి దింపడానికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి మెదక్ తనకి వర్కింగ్ డ్యూటీ పడ్డ ప్లేస్ 60 కిలోమీటర్. ఇది నేను పోయే జిమ్. సో 60 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు స్కూటీని మెల్లగా పోవాల్సి వస్తుంది. నైటే 100 కిలోమీటర్ జర్నీ చేసిన నాయన అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 60 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. సో బండిలో పెట్రోల్ అయితే లేదు, కొట్టిద్దాం. ఇది టువర్డ్స్ మెదక్ అనమాట, రామాయణపేట మెదక్. మ్యాక్సిమం అడవి ఉంటుంది. మనకి పోయేదారులు ఏమీ ఉండవు. మెదక్ 20 కిలోమీటర్లు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అబ్బా కరెంట్ ఎంత ఫ్రీక్వెంట్లీ పోతుందంటే అంత ఫ్రీక్వెంట్ కరెంట్ పోతుంది. ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్ కరెంట్ పోతుంది. పొద్దు నుంచి ఇప్పటికి ఒక 3 or 4 times పోయింది కరెంటు రామాయణపేటలో. ఎంత రీడింగ్ వచ్చిన 144, అంటే మనం బయలుదేరినప్పుడు 140 ఎంత ఉంది. అరే పెట్రోల్ కొట్టుకోవాలి. పెట్రోల్ కార్డు ఉంటుందా డౌట్ నాకు. అడిగి చూద్దాం. థ్యాంక్స్ అన్న. చలో 351 పడింది. 351.88. ఇప్పుడు బయలుదేరాము. మెదక్లో ఆగి జర టిఫిన్ చేసి పోవాలి. ఎనర్జీ అస్సలు లేదు. ఈ కెమెరా అది కింద స్క్రూ ఒకటి లూజ్ అయిపోయింది, అది టైట్ చేయించుకోవాలి. అండ్ అయితే కొంచెం టైట్ చేయించుకుంటా. గుంటల ప్రతిసారి బండి అది దాన్ని ఏమంటారు, స్క్రూ లూజ్ ఉండేసరికి కెమెరా డౌన్ అయిపోతుంది. ఇక్కడ కాటి రైల్వే గేట్ వస్తుంది. గిదే రైల్వే ట్రాక్. అంతా ఓవర్ఫ్లో అయిపోయింది చెట్లకు. కొండి అంతా ఓవర్ఫ్లో అయ్యి చెట్లు మేము 2-3 ఈ మ్యాక్సిమం మధ్యలో 1 hour గ్యాప్ వచ్చింది. 1 hour గ్యాప్లో మేము చంద్రభవన్కి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ నుంచి బండిలో ఇంజన్ మార్చుకొని ఇంకా ముందుకు వచ్చేసి టైర్ మార్చుకొని టువర్డ్స్ టు వర్క్ లొకేషన్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఫాస్ట్గా వెళ్తున్నా. ఇది మనకి మెదక్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ పోయేదారు అన్నమాట. నేను లాస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ నుంచి వస్తున్నా. ఇటుపక్క మొత్తం పొలాలే, అంత చెరుకు. ఇప్పుడే మా వైఫ్ది దీని ఏమంటారు మీటింగ్ అయిపోయింది. వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్. చిలప్ సైడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలి. ఇక అయితే ఆన్ ది వేలో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ చూసుకోవట్లేదు, ఎవరైనా ఎక్కేసిండి. అదే మా డే 1 ఎలా ఉంటుందంటే కొత్తగా ఉంటుంది. నువ్వు థియరీ ఎంత విన్నా సరే ప్రాక్టికల్ చేస్తేనే నీకు చేసినట్టు ఉంటుంది. మీటింగ్ ఎప్పుడు మనం 2 o'clock వచ్చినామా, అలా 1:40కి వచ్చినాం మనం. బేసిక్గా 4:47 మంది నాలా ఉన్నారు. ఎవడైనా అట్లా అందరు కామెంటరీ. వాడు చిన్న మిస్టేక్ చేసిండా కథం వాడిని ట్రోల్ చేస్తున్నారు. ఆ టెంపుల్ ఆ లెవెల్లో ఉంది టెంపుల్ మాత్రం. సో బయట నుంచి లుక్ ఇద్దాం.
ఎంత పెద్దగుందండి టెంపుల్. కడుతున్నారు ఇంకా సెక్యూరిటీ ఆఫీస్ అంటే. బాగుంది. తినట్లే. సమ్మన్ ఈస్ కాలింగ్ రే. గవర్నమెంట్ పెట్టిన స్టీల్ కాయాలంటే అర్థం కాలే. ఒక్కొక్క ఎంత పెద్దగా ఉంది. తాత పడవా కూర్చొని క్యాప్ వేయాలి. నువ్వు డ్రైవ్ చేస్తే నీకు పక్కన ఇంకొక అసిస్టెంట్ కావాలి నీకు. పదా. ఇదొక బ్రిడ్జ్. అబ్బాబ్బా టెంపుల్ మీకు కనబడుతుంది అనుకుంటా. అసలుకి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. డోంట్ మిస్ దిస్ వీడియో. లోపల ఇంకెంత బాగా కనబడు. ఓడలు 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 మర్రి. నాకు చిన్నప్పుడు ఆ చెట్టు చూస్తే చచ్చేంత భయం నాకు. మార్నింగ్ ఇప్పుడు ఎట్లా మీకు నేను మెదక్ చర్చి చూపించలే కదా, సో లోన్దాకి వెళ్ళట్లేదు. జస్ట్ గ్రౌండ్లోకి వెళ్ళేసి మీకు ఈ దగ్గర చూపించుకుని వస్తా. చర్చ్ చాలా బాగుంది నైట్ టైం పూట. ఇంకా మొత్తం ఫుల్ లైట్స్ ఆన్ చేయలేదు. ఇంకంతా క్యాంపింగ్ చేసుకున్నారు. వేసుకొని క్యాంపులు లెక్క. ఇది ఎంట్రన్స్ బేసిక్గా. ఇది బస్ స్టాండ్, ఆపోజిట్ బస్ స్టాండ్. మేము మార్నింగ్ పూట టిఫిన్ చేసింది ఇక్కడే, హోటల్ చంద్రబాబు. మా విండు వాళ్ళ మేడం. అక్కడిని కలిసాము. 2 minutes ముచ్చట్లు అయినాయి. సో ఇక బయలుదేరా. ఇక్కడ నుంచి 20 kilometers అడవిలో పోవాలి. ఇక పొద్దుంపూట వచ్చాం వీడియో ఉంది కదా, ఆ వీడియో అదే అడవి. మోస్ట్లీ ఎవరు ఉండరు. నాకు ఎగ్జాక్ట్ ఇంకా 8 minutes టైం ఉంది రికార్డింగ్ కోసం. వీలైతే అది కూడా రికార్డ్ చేస్తా. అసలు ముందర అయితే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది, చిమ్మ చీకటి. చీకటి అంటే చీకటి ఉంది, ఒక్క వెహికల్ లేదు. వెనకాల ఎక్కడో ఒక వెహికల్ వస్తుంది, ముందర ఎక్కడో ఒక వెహికల్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ అడవి మధ్యలో ఉన్నాం. వెనక ఎవ్వరు లేరు, ముందు ఎవ్వరు లేరు. చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది చలి. నేను మార్నింగ్ ఇప్పుడు చూసిన రైల్వే ట్రాక్ ఇదే. ఈ ట్రాక్ క్లోజ్ ఉంటే కనుక చాలా వెహికల్స్ ఆగి ఒకేసారి వస్తాయి. మనం మార్నింగ్ పెట్రోల్ కొట్టుకున్నాం కదా, అదే ఇది.